to speak a few words about the film. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. చాలామంది వినే ఉంటారు పూర్ణ అతి చిన్న వయసులో 13 సంవత్సరాల్లోనే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన అమ్మాయిని. అంటే ఇప్పటికీ 10 ఇయర్స్ అయిపోయింది నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి. దాని తర్వాత చాలా 7 కాంటినెంట్స్లో 7 హైయెస్ట్ మౌంటైన్స్ కూడా క్లైమ్ చేయడం జరిగింది. బట్ ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆ ఫస్ట్ అడుగు ఈవెన్ డైరెక్టర్ గారికి ఇది ఫస్ట్ మూవీ కదా, డెఫినెట్గా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఈవెన్ నాకు ఎక్స్పీరియన్స్, నా ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆబ్వియస్లీ మౌంట్ ఎవరెస్ట్. నేను మౌంట్ ఎవరెస్ట్ ఆ ఎక్స్ప్రెషన్తోనే స్టార్ట్ చేశాను నా జర్నీ ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్లో. మామూలుగా అంటే ట్రెక్కింగ్ చేస్తూ దాని తర్వాత వేరే మౌంటైన్స్ ఎక్కుతూ అట్లా లాస్ట్కి టార్గెట్ ఎవరెస్ట్ పెట్టుకుంటారు. బట్ నాకు చాలామంది సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్ వల్ల నేను అంటే అన్ని రకాలుగా, అంటే 13 ఇయర్స్కి టీనేజ్లో ఏం అర్థం కాదు యాక్చువల్లీ. సో చాలామంది సపోర్ట్తోని నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి, అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఎవరు ఆ రికార్డ్ని ఇప్పుడు బ్రేక్ చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈవెన్ టిబెట్ 18 ఇయర్స్ లిమిట్ పెట్టేశారు. నేపాల్ ముందు నుండే 16 ఇయర్స్ లిమిట్ ఉంది. సో 16 ఇయర్స్ 18 ఇయర్స్ ఉంటేనే ఎవరెస్ట్ ఎక్కడానికి అలో చేస్తున్నారు. అది నా ఎక్స్పిడిషన్ అయిపోయిన తర్వాత, నేను ఎక్కి వచ్చిన తర్వాత ఆ రూల్ పెట్టారు అన్నట్టు. సో అంటే ప్రపంచంలోనే అతి చిన్న వయస్కురాలిగా నేను మిగిలిపోయాను అన్నట్టు. సో అదే ఆ ఫస్ట్ స్టెప్ ఎట్లయితే అది వెళ్ళిపోయిందో, డెఫినెట్లీ ఈ సినిమా కూడా అంతే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అండ్ మనం అందరం కూడా ఈవెన్ ప్రేక్షకులు అందరూ కూడా డెఫినెట్గా ఇది సూపర్ హిట్ చేయాలి. అండ్ ఐ థింక్ దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా సంతోషంగా ఉంది ఈ స్టేజ్ పైన పార్టిసిపేట్ చేయడం. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, నా అచీవ్మెంట్ అయిపోయిన తర్వాత నా స్టోరీ పైనే బాలీవుడ్ మూవీ తీశారు. మూవీ పేరు కూడా పూర్ణనే, 2017లో రిలీజ్ అయింది. అండ్ ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈజ్. షూటింగ్ కావచ్చు, వాళ్ళు కష్టపడేది, షూటింగ్ టైంలో ఎంత కష్టపడతారు అనేది ఐ నో. నేను దగ్గరుండి చూశాను. రాహుల్ బోస్ గారు డైరెక్టరు నా మూవీకి. సో మా విలేజ్లో షూట్ జరిగింది. ఈవెన్ అంటే ఫైర్ దగ్గర, వాటర్లో కావచ్చు, ఫారెస్ట్లో కావచ్చు. సో ఇట్స్ బిట్ రిలేటెడ్ అన్నట్టు. ఈ మూవీ ఫారెస్ట్లో తీశారు కదా, నాది కూడా కొంచెం ఫారెస్ట్లో ఉంటుంది. సో నేను వాళ్ళతోని కొంత టైం స్పెండ్ చేశాను, ఉన్నాను వాళ్ళతోని ఒక 1 వీక్ 10 డేస్. సో అది ఎంత డిఫికల్ట్, ఎంత కష్టపడితే ఆ సినిమా వస్తుందనేది ఐ మీన్ నాకు అర్థమవుతుంది. బట్ డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్ టీమ్ నమోకి. డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, భీమనేని శ్రీనివాస్ గారిని, బెక్కం వేణుగోపాల్ గారిని, రామ్ గారిని అండ్